గురువుకు జూబిలీ. క్రీస్తు ప్రేమను పంచిన మా ప్రియ గురువుకు జూబిలీ. యేసు బాటలు నడచిన మా పూజ్య గురువుకు జూబిలీ. క్రీస్తు ప్రేమను పంచిన మా ప్రియ గురువుకు జూబిలీ. స్వాగతం సుస్వాగతం జూబిలీ గురువుకు స్వాగతం. స్వాగతం ఘన స్వాగతం రజతోత్సవ గురువునకు. స్వాగతం సుస్వాగతం జూబిలీ గురువుకు స్వాగతం. స్వాగతం ఘన స్వాగతం రజతోత్సవ గురువునకు. మరియ తనయునిచే దేవ పిలుపు పొందిన ఓ యాజక అభివందనం. శ్రీక్రీస్తుకు సాక్షిగా ఉన్న ఓ పూజ్య గురువ శుభవందనం. మరియ తనయునిచే దేవ పిలుపు పొందిన ఓ యాజక అభివందనం. శ్రీక్రీస్తుకు సాక్షిగా ఉన్న ఓ పూజ్య గురువ శుభవందనం. అభివందనం శుభవందనం జూబిలీ గురువునకు. శుభవందనం ప్రియవందనం రజతోత్సవ గురువునకు. అహరోనువలి దివ్య సంస్కారార్చక సుమవందనం. మెల్కిసెదెకువలి నిత్యుడైన ఓ యాజక ప్రియవందనం. అహరోనువలి దివ్య సంస్కారార్చక సుమవందనం. మెల్కిసెదెకువలి నిత్యుడైన ఓ యాజక ప్రియవందనం. అభివందనం శుభవందనం జూబిలీ గురువునకు. శుభవందనం ప్రియవందనం రజతోత్సవ గురువునకు. అపోస్తుల జాడలు సువార్త బోధక జూబిలీ. శ్రీక్రీస్తు వాక్కును వెదజల్లుతున్న సువార్తక జూబిలీ. అపోస్తుల జాడలు సువార్త బోధక జూబిలీ. శ్రీక్రీస్తు వాక్కును వెదజల్లుతున్న
మహాఘనత వహించిన శ్రీ 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 పిల్లి అంతోని గారు, నెల్లూరు మేత్రాసన సహవారస పీఠాధిపతులు, పూజ్య గురువులు వెరీ రెవరెండ్ డాక్టర్ మాథ్యూ కల్లికాట్, సుపీరియర్ జనరల్ ఆఫ్ హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్, వెరీ రెవరెండ్ ఫాదర్ పి బాలా గారు, వికార్ జనరల్ ఆఫ్ ఏలూరు డయాసిస్, రెవరెండ్ ఫాదర్ బత్తుల జయరాజు గారు, ద సిల్వర్ జూబిలేరియన్ రెవరెండ్ ఫాదర్ ఏ ఫ్రాన్సిస్, జూబిలేరియస్ క్లాస్మేట్, సిల్వర్ జూబిలేరియన్ బ్యాట్స్, అసిస్టెంట్ సుపీరియర్ జనరల్ ఆఫ్ హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్, గౌరవనీయులైన గురువులు, కన్యాస్త్రీలు మరియు క్రీస్తునందు విశ్వాసులారా, ఈ పవిత్రమైన ఆనందభరితమైన శుభ సందర్భంలో మనమందరం ఒకటిగా గుమ్ముకూడి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు అర్పించుచున్నాము. ఎందుకనగా తన విలువైన జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేసి ఆయన ప్రజలకు ప్రేమతో, వినయముతో, సేవాభావముతో పరిచర్య చేస్తున్న మన ప్రియతమ గురువులు గురుశ్రీ బత్తుల జయరాజు గారు తన గురుత్వ జీవితంలో 25 వసంతాల మహత్తర మైలురాయిని మహానందముతో మన మధ్య పరమోన్నతుని పద సన్నిధికి పరుగున రారే ప్రియ జనులారా, స్వాగత గీతాలతో గీతాలతో సంగీత ధ్వనులతో పరుగున రండి ప్రభు జన
పూజ వేళ పరమోన్నతుని పద సన్నిధికి. క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, హిస్ ఎక్సలెన్సీ సహవారసత్వ బిషప్ తండ్రి గారు, నెల్లూరు మేత్రాసనం తండ్రి గారా, అలాగే గురువులారా, దయచేసి 2 నిమిషాల పాటు కూర్చోవలసిందిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఉన్నాను. అలాగే విశ్వాసులు అందరూ కూడా ఒక 2-3 మినిట్స్ కూర్చుంటే కనుక ఈ రజత జూబిలీ వేడుక ప్రారంభములో ఒక సాదాసీదాగా జరుపుకుందామనేటువంటి ఆలోచన మా అందరి మనసులో ఉంది. ముఖ్యంగా సిల్వర్ జూబిలీ గారి మనసులో ఉంది, బత్తుల జయరాజ స్వామి. కానీ ఈరోజు చూస్తుంటే కనుక ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం లాగా, దేవునికి ఎంతో బలమైన సాక్ష్యం ఇచ్చేటువంటి దివ్య సంస్కార సాంగ్యం లాగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి మహత్తరమైన దైవ కార్యమునకు మిమ్మల్ని అందరినీ పేరు పేరున ఆహ్వానించడం అనేది భగవంతుడు విచారణ గురువుగా నాకు ఇచ్చిన గొప్ప అదృష్టం. అని గట్టిగా చప్పలు కూడా దేవునికి ఒకసారి. ఈ మహత్తరమైన అద్భుతమైనటువంటి దివ్య పూజ పనిలో బిషప్ తండ్రి గారికి అలాగే జయరాజ స్వామికి నాదొక ప్రత్యేక మనవి. మా విచారణ కోసం, న్యాయంపల్లి విచారణ కోసం, మా గ్రామాల కోసం, మా సంఘ పెద్దలు, మా ఆపరేషన్ మాస్టర్లు, మా దేవమాల సభ్యులు, మా అమ్మగారులు అందరి కోసం కూడా ప్రార్థించవలసినదిగా, దివ్య పూజ బలి సమర్పించవలసినదిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతో ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున గురుత్వ రజతోత్సవ పుణ్యవేళలో దేవుని సేవలో 25 వసంతాలు సేవ చేసి కృతజ్ఞతా భావముతో ఈ రోజున తన సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటున్న మనందరి కోసం ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్న రెవరెండ్ ఫాదర్ బత్తుల జయరాజ్ గారు, ద సిల్వర్ జూబిలేరియన్, వారితో కలిసి మనమందరం కృతజ్ఞతా భావముతో ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ వారి కోసం ప్రార్థన చేద్దాం. పాత నిబంధనలో సంఖ్యాకాండము 18వ అధ్యాయం 6-7 వాక్యాలలో ఈ విధంగా వినిపించబడుతుంది. యావే దేవుడు అహరోను అతని సంతతి వారలను పిలిచి, ఇశ్రాయేలు ప్రజలలో లేవి గోత్రానికి చెందిన మిమ్ములను, మీ కుటుంబ సభ్యులను యాజక పదవికి ఎన్నుకుంటూ ఉన్నాను. ఈ యాజక పదవిలో మీరు 2 ముఖ్య కార్యాలు చేయాలి. ఒకటి, మీరు ప్రజలను సక్రమమైన మార్గంలో నడిపించుకుంటూ వారికి నా యొక్క బోధనలను బోధింపచేయాలి అని చెప్పి సాక్షాత్తుగా యావే దేవుడే అహరోను వారి కుమారులను ఈ యాజక అంతస్తుకు పిలుచుకున్నారు. తదుపరి నూతన నిబంధనలో కనిపిస్తోంది. హెబ్రీలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 4-5 వాక్యాలలో వినిపించబడుతుంది ఈ విధంగా: ఈ యాజక పదవికి, గురుత్వ అంతస్తుకి ఎవరు పడితే వారు వారి స్వశక్తితో అంత అంతస్తుకు చేరుకోలేరు. దేవుడు పిలిస్తేనే తప్ప, క్రీస్తు ప్రభు వారిని ఆహ్వానిస్తే తప్ప ఎవరు పడితే వారు అంత గొప్ప అంతస్తుకు చేరుకోలేరు. ఆ గొప్ప అంతస్తుకు పిలుచుకొనబడ్డవారు వారు కూడా 2 కార్యాలు చేయాలి. 4వ వాక్యములో కనిపిస్తుంది. హెబ్రీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 4వ వాక్యములో వారు బలులు సమర్పించాలి, తదుపరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి అని. ఆ విధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా,
పాత నిబంధనలోను నూతన నిబంధనలోను యాజకత్వం దేవుని యొక్క గొప్ప వరం అని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తూ ఉన్నది. అటువంటి గొప్ప అంతస్తులో దేవుని చేత ఎన్నుకొనబడ్డ ఈనాడు రజత జూబిలీ మహోత్సవాలను జరుపుకుంటూ ఉన్న రెవరెండ్ ఫాదర్ బత్తుల జయరాజు గారు దేవునిచే ఆహ్వానింపబడ్డాడు, దేవునిచే పిలువబడ్డాడు. ఆ దేవుడు ఆయనను పిలుచుకొని యాజకత్వం, గురుత్వం అనే పవిత్రమైన గొప్ప అంతస్తును వారికి బహుకరించారు. ఆ యాజకత్వంలో గత 25 సంవత్సరాలు 2001 సంవత్సరం డిసెంబర్ నెల 28వ తారీఖున వారు గురువులుగా అభిషిక్తులయ్యారు. మహాఘనత వహించిన మారంపొడి మేత్రానుల పవిత్ర హస్తాల మీదుగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 25 వసంతాలు 2.5 దశాబ్దాల పాటు దేవుని సేవలో అంకిత భావముతో విశ్వాసముతో ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఎంతో మందిని ప్రభు మార్గములో నడిపించిన మహా మనిషి, మంచి గురువు, మన విచారణ బిడ్డ, ఈ గ్రామ ముద్దు బిడ్డ రెవరెండ్ ఫాదర్ బత్తుల జయరాజు గారు. వారు ఏ విధంగానైతే కృతజ్ఞతా భావముతో, కృతజ్ఞతతో నిండిన మనస్సుతో దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారో, వారితో కలిసి మనమందరం కూడా జయరాజ్ ఫాదర్ గారి కోసం ప్రార్థన చేద్దండి. ప్రభువా, ఏ విధంగానైతే వారిని మీరు గత 25 సంవత్సరాల పాటు పెంచి పోషించి పవిత్ర గురువుగా జీవించి మీ యొక్క సేవలో అధికముగా అంతస్తులలో ఎదిగేటట్లుగా దీవించారో, రాబోయే కాలంలో కూడా ఆ గురువు మీకు పవిత్రమైన సేవకుడుగా, యాజకుడుగా ఉండేటట్లుగా మరి ఎంతో మంది విశ్వాసులను మీ చెంతకు తీసుకువచ్చేటట్లుగా వారికి ధైర్యాన్ని, విశ్వాసాన్ని, బలాన్ని ప్రసాదించండి. అయితే ప్రియ విశ్వాసులారా, ఇక్కడ చేరి ఉన్న మీరందరూ కూడా దేవుని చేత పిలుచుకోబడ్డ ప్రజలు. పేతురు గారికి వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వాక్యములో ఈ విధంగా వినిపించబడుతుంది: మీరు పవిత్రమైన ప్రజలు, దేవుని చేత ఎంపిక చేయబడ్డ జాతి, మీరు ప్రభు యొక్క సొంత జనం అని అక్కడ వాక్యములో ఉన్నది. అందుకని మీరు కూడా ఆ క్రీస్తు ప్రభు చేత ఎన్నిక చేయబడ్డ క్రైస్తవ బిడ్డలు. ఇక్కడ గురువులుగా మేము, అక్కడ విశ్వాసులుగా మీరు, మన మధ్యలో పీఠాధిపతిగా పిల్లి అంతోనిదాస్ బిషప్ గారు, అందరూ దేవుని చేత పిలువబడ్డ వాళ్ళమే. ఈ యాజకత్వం, గురుత్వం, మీ యొక్క క్రైస్తవ విశ్వాసపు అంతస్తు అంతా దేవుడు ఇచ్చిన గొప్ప వరం. ఆ గొప్ప వరాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆనందముతో, నిండైన మనసుతో మన జయరాజ్ ఫాదర్ గారు జరుపుకుంటూ ఉన్న ఈ కృతజ్ఞత దివ్య బలి పూజలో అందరము గొప్ప మనసుతో పాల్గొంచుకుంటూ వారి కోసం ప్రార్థన చేద్దండి. కృతజ్ఞత నిండిన హృదయంతో, అత్యంత భక్తి శ్రద్ధలతో, వినమ్రతతో దేవునికి కృతజ్ఞతగా ఈ బలిని అర్పిస్తూ ఉన్నాను. నన్ను ఈ మైలురాయికి చేర్చిన ప్రతి ఒక్కరిని, మా తల్లిదండ్రుల దగ్గర నుండి నన్ను ఈ మైలురాయికి చేర్చినటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని, గురువును, కన్యాస్త్రీలను, ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ, మరి ముఖ్యంగా బెనాఫాక్టర్స్ను, స్పిరిచువల్ డైరెక్టర్స్ను జ్ఞాపకం చేసుకుంటూ వారి కోసం ఈ బలిని సమర్పిస్తూ ఉన్నాను. ఈ పూజలు నెరవేర్చి యోగ్యుల మొగుటకు మున్ముందుగా మన పాపములను ఒప్పుకుందాము.
పూసిన పువ్వునై చితికిన మనసుతో నలిగిన హృదయంతో ఆరిపోయిన దీపమై వాడిపోయిన పువ్వునై వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని వచ్చితిని ప్రభువా నీ సన్నిధికి వెలిగించమని నా జీవితాన్ని కనికరించి కరుణించవా ఓ నా దైవమా నా జీవమా ఓ నా దైవమా నా జీవమా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. విశ్వసనీయుడవు ప్రభువుడైన ఓ సర్వేశ్వర, నీవు అయోగ్యుడైన నా ఎడల చూపిన దయకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నాకు నీవు అనుగ్రహించిన వరమును నేడు పునః ప్రకటించుటకు నేను సిద్ధమై వచ్చి ఉన్నాను. నన్ను పరిణితి చెందిన ప్రేమతో బలపరుపుము. తత్ఫలితముగా నేను మీ మహిమ కొరకును ప్రజల రక్షణము కొరకును అధిక ఉత్సాహముతో నా సేవలను అందించునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి ఏకమై యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడు నాయన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, ఆయన ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, హృదయ వేదనొందిన వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలయు, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ప్రభువు అనుగ్రహ వత్సరమును గూర్చియు మన దేవుడు శిక్షించు దినమును గూర్చి ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును ఆయన నన్ను పంపెను. సియోను నందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలదండనిచ్చుటకును, శోక వస్త్రమునకు మారుగా ఆనంద తైలమును వసుకుటకును, విచారించువారు భారభరితమైన ఆత్మతో స్తుతిగీతము పాడునట్లు చేయుటకును ఆయన నన్ను పంపెను. తన కీర్తి కొరకు ప్రభువే స్వయముగా నాటుకొనిన నీతి వృక్షములు అని ఆ దుఃఖార్తులకు పేరెడుదురు. వారు బహుకాలము నుండి శిథిలములై కూలిపోయున్న గృహములను పునర్నిర్మింతురు. దీర్ఘకాలము నుండి శిథిలములై పాడుబడి ఉన్న నగరములను మరలా కట్టుదురు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృప కలకాలముండును.
మంచివాడు ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు నా పక్షమున ఉండగా నేను ఏ అపాయమునకు జంకను. శత్రువులు నన్నేమి చేయజాలరు. ప్రభువే నాకు సహాయం చేయును. ప్రభువు నా పక్షమున ఉండగా నేనే అపాయమునకు జంకను. శత్రువులు నన్నేమి చేయజాలరు. ప్రభువే నాకు సాయం చేయును. ప్రభువు మంచివాడు ఆయనకు వందనములు అర్పింపుడు. చీకటి నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన ఆ దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క జ్ఞానమును వెలుతురును కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపజేసెను. రెండవ పట్టణము పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. పునీత పౌలు గారు కొరింథీలకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు. తన కృప వలన దేవుడు ఈ ప్రేషిత సేవను మాకు అనుగ్రహించెను. కనుకనే మేము అధైర్యపడము. రహస్యములను సిగ్గుపడదగిన పనులను విసర్జించితిమి. మోసముతో ప్రవర్తించము. దేవుని వాక్కును అసత్యము చేయము. దేవుని దృష్టిలో మేము సత్య మార్గమున జీవించుటను ఎవడైనను పరిశీలింపవచ్చును. ఒకవేళ మేము బోధించు సువార్త ఎవరికైనా కనుమరుగైనచో నశించు వారికి మాత్రమే అది కనుమరుగైనది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనబరచుచు సువార్త వెలుగు వారికి ప్రకాశింపకుండా ఉండు నిమిత్తము ఈ లోక సంబంధమైన దేవర అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఏలయనా మేము బోధించున్నది మమ్ము గూర్చి కాదు, యేసుక్రీస్తు ప్రభువు అనియు ఆయన కొరకు మేము మీ సేవకులమనియు బోధించుచున్నాము. చీకటి నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన ఆ దేవుడే మాకు క్రీస్తు ముఖముపై ప్రకాశించు దైవ మహిమ యొక్క జ్ఞానమును వెలుతురును కలిగించుటకై మా హృదయములలో వెలుగును ప్రసరింపజేసెను. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద గల వారమైన మేము మాత్రము సామాన్యమగు మట్టి పాత్రల వంటి వారమే. ఎలయనా ఈ మహత్తర శక్తి
దేవునిదే కానీ మాది కాదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 1వ అధ్యాయము వచనములు 46 నుంచి 55 వరకు. నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరములు వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక.
గురుత్వం ఒక అభిషేకం, ఒక అనుగ్రహం, ఒక ఆశాకిరణం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యాజకుడా, దైవ సేవకుడా, నీ పిలుపే దేవుని వరం. బోధకుడా, శాంతి స్థాపకుడా, నీ అడుగే రక్షణ వరం. లేవరా అభిషిక్తుడా, చేరరా ప్రభు సన్నిధి నిలువరా. సాగరా ఆత్మస్వరూపుడా, ఆర్తులను అద్దరికి చేర్చరా. అంటే గురుత్వం అంటే ఒక వరమని, ప్రతి గురువు వేసే ఒక అడుగు రక్షణ అడుగని మనం గ్రహించాలి. ప్రభు యొక్క సన్నిధిలో నిలవడమే ప్రధాన లక్ష్యమని, ఆ ప్రభు యొక్క ఆత్మను పొంది ఆర్తులను ఆదరించడానికి ముందుకు సాగాలని దీని భావము. అటువంటి గురుత్వములో 25 సంవత్సరాలుగా మన గురువులు గురుశ్రీ బత్తుల జయరాజు గారు ప్రయాణించి ఉన్నారు. వారికి అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ అభినందన తెలియజేసుకుందాం. కంగ్రాచులేషన్స్ డియర్ ఫాదర్ బత్తుల జయరాజు. గురుత్వం మొదటగా ఒక అభిషేకం. ఈనాటి మొదటి పట్టణంలో మనం ఆలకించాము. యెషయా గ్రంథములోని 61వ అధ్యాయములో 1-2 వచనాలలో ఆలకిస్తూ ఉన్నాము. ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, ప్రభుని ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను పంపెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ నాపై ఉన్నదని ప్రతి గురువు కూడా గట్టిగా చెప్పాలి. ఆ సత్యాన్ని మనసులో మోయాలి. ఆ ఆత్మను నిరంతరము జీవితములో మోస్తూ ఉండాలి. ఆ ఆత్మ ద్వారా, ఆత్మ అభిషేకం ద్వారా నడిపించబడాలి. అందుకొరకే ఇది ఒక దైవిక లక్షణమని మనం గుర్తించాలి. మానవుడు అనుకుంటే వచ్చేది కాదు, మానవుడు కొనుక్కుంటే వచ్చేది కాదు, మానవుడు ప్రయత్నిస్తే వచ్చేది కాదు. ఈ యాజకత్వం, గురుత్వం రెండు కూడా, ఈ యాజకత్వము దేవుని వరము, ఒక అభిషేకము. దేవుడు స్వయంగా తాను ఎన్నుకొని సిద్ధపరచి తన యొక్క గురుత్వాన్ని వారికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి అభిషేకం, ఈ అభిషేకము ఎందుకొరకు అని మనం ధ్యానించామంటే ఆ మొదటి పట్టణంలోని అన్ని అంశాలు మనకు గుర్తుకు రావాలి. మొదటగా వాక్య ప్రబోధం, రెండవదిగా వ్యక్తి పునరుద్ధరణం. ఈ రెండు జరగాలి. ఆత్మతో అభిషేకించబడి ఒక యాజకుడు బయటికి వచ్చాడంటే తనకున్నటువంటి ఒకే ఒక కర్తవ్యం ఈ రెండు మాత్రమే. ఒకటి, వాక్యాన్ని బోధించాలి. రెండు, వ్యక్తిని పునరుద్ధరించాలి. అందుకొరకే పంపించబడుతూ ఉన్నాడు. ఆత్మచేత నింపబడి, ఆత్మచేత అభిషేకించబడి, ఆత్మచేత నడిపించబడి ఆ గురువు ముందుకు సాగుతూ ఉన్నాడు. వాక్య ప్రబోధం అంటే గురువు మాట్లాడాలి, మౌనంగా ఉండేవాడు కాదు. తన మాట కాదు, ప్రభుని మాట మాట్లాడాలి. దేవుని వాక్యాన్ని దేవుని వాక్కుగా ప్రకటించాలి. ఎటువంటి అబద్ధపు ప్రచారాలు లేకుండా, ఎటువంటి వ్యక్తిగత తర్జుమాలు లేకుండా, ఎటువంటి స్వప్రయోజనం చూసుకోకుండా దేవుని వాక్యాన్ని దేవుని వాక్కుగా ప్రకటించడము ఆత్మ అభిషేకము. అనేక సార్లు మనము ఆ దేవుని వాక్యాన్ని మన ఇష్టానుసారంగా మలుచుకొని దాన్ని మాట్లాడుతూ ఉంటాము. ఆ వాక్కును అపవిత్రం చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ వాక్కును పఠించడము, ధ్యానించడము, అందులోని ప్రతి పదానికి ఉన్నటువంటి అర్థాన్ని గ్రహించడము, ఆ అర్థాన్ని మన జీవితానికి అన్వయించుకోవడము, ఆ తర్వాత ప్రకటించడం జరిగినప్పుడే ఆ వాక్యము సత్యవంతంగా ఉంటుంది. అటువంటి వాక్య ప్రబోధం చేయడానికే అభిషేకాన్ని మనము పొంది ఉన్నాము.
నా ప్రాణనాదా అందుకొనుమా నా అర్పణ అందుకొనుమా నా అర్పణ విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణ విమలకరుడైన నా జీవనాదా స్వీకరించుమ నా కానుక విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణ విమలకరుడైన నా జీవనాద స్వీకరించుమ నా కానుక నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా నీవు వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణ విమలకరుడైన నా జీవనాద స్వీకరించుమ నా కానుక దని సగసని మదని సనిదా గమదని దమ సగమదని సగసని సదా ఆనందముతో ఐక్యత చేసేదనాత్మను ఆశీర్వాదముగా సఖ్యత పరుచుము నా మనసును ఆనందముతో ఐక్యత చేసేదనాత్మను ఆశీర్వాదముగా సఖ్యత పరచుము నా మనసును ఆదియు నీవే అంతము నీవే ఆరాధింతుము అనవరతము ఆదియు నీవే అంతము నీవే ఆరాధింతుము అనవరతము విశ్వవిభుడైన నా ప్రాణనాద అందుకొనుమా నా అర్పణ విమలకరుడైన నా జీవనాద స్వీకరించుమ నా కానుక సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునుట ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము ఈ దినము నూతనీకరించి ధ్రువపరచు స్వీయార్పణను మా బల్యర్పణముతో పాటు స్వీకరింపము.
పవిత్రాత్మ శక్తి వలన నీ ప్రియ కుమారుని రూపమును మేము పోలి ఉండునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నావు. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, రక్షణదాయకము. నీ వాక్యం అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు వారే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంకెళ్లను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు మన ప్రభువు. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమును జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై నీ ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా
వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రే అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ
ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకులకు మా లియో జగద్గురువును, మా జయరావు పొలిమెర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసలా చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నీ వచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు తాను జీవించిన సమయములో మనిషిగా మానవ రూపములో మన మధ్యలో నివసించినటువంటి తరుణంలో ఒక చక్కని ప్రార్థనను మనకు నేర్పించారు. ఆ ప్రార్థనను భక్తి శ్రద్ధలతో మన అవసరాలను కూడా జోడించి అందరం కలిసి జపించుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి.
మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికి ఒకరం ప్రభుని సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి క్రీస్తు ప్రభు. కాపరిలేని గొర్రెల వలె ఉన్న ప్రజలను చూచి తన కడుపు కోతకు గురి అయినటువంటి దేవుడు, ఆయన విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగా. ఆమేన్. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. క్రీస్తు దేహం
మనకు జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం క్రీస్తు దేహం మనకు జీవం క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారముకై. సరిగారి సారిసా సరిగారి సారిసా. రండిరా రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుకై. రండిరా రండి దైవ జనమ దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమ ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై వడి వడిగా రండి వరములు పొందుటకై. మహాఘనత వహించిన శ్రీ 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 అంతోనిదాస్ పిల్లి తండ్రి గారికి, మా సభ అధినేత అయినటువంటి వెరీ రెవరెండ్ ఫాదర్ మాథ్యూ గారికి, మన మైత్రాసన వికార్ జనరల్ గారు అయినటువంటి బాలా ఫాదర్ గారికి, మరియు నా క్లాస్మేట్, నాతో పాటు రజత జూబిలీ మహోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మా అసిస్టెంట్ సుపీరియర్ జనరల్ రెవరెండ్ ఫాదర్ ఏ ఫ్రాన్సిస్ గారికి, మా జనరల్ కౌన్సిలర్ అనేటువంటి బాలరాజు ఫాదర్ గారికి, ట్రెషరర్ జనరల్ అయినటువంటి ఆ ఫాదర్ గారికి, అందరికీ కూడా మా ప్రొవిన్షియల్ ఫాదర్ గారు అయినటువంటి క్రీస్తు రాజ్ ఫాదర్ గారికి, మా విచారణ గురువులకు, తదితర గురువరేణ్యులకు, అమ్మగారులకు, సహోదరి సహోదరులకు, శ్రేయోభిలాషులందరికీ మున్ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, కృతజ్ఞత నిండిన హృదయంతో మాటలు కరువైనప్పటికీ నా కృతజ్ఞతను తెలియజేసుకోవాలనే ఉద్దేశంతో ఈ 4 మాటలు చెప్పదలుచుకున్నాను. అయోగ్యుడనైన నన్ను ప్రభువు మీ మధ్య నుండి పిలుచుకొని అభిషేకించి తన పరిచర్య కోసం ప్రపంచమంతటా తిప్పి ఈ రోజున 25 వసంతాల తర్వాత మరలా మీ అందరి సమక్షంలో
ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇచ్చినటువంటి సదావకాశాన్ని బట్టి ఆయనకి ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. గట్టిగా చెప్పట్లేదు దేవునికి. రోజు భయపడుతూనే ఉన్నా నేను, ఎక్కడ వర్షం వస్తుందో. మేఘాలు చూస్తే కారు మేఘాలు ఉన్నాయి, దట్టంగా కనపడుతూ ఉన్నాయి. తెల్లారులు అయితే మేఘాలే కనపడుతున్నాయి. మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, అది వేరే సంగతి. రోజు భయంగానే ఉంది. కానీ దేవుడు మనకు మంచి వాతావరణాన్ని కల్పించి మనందరం ఇక్కడ గుమిగూడి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మరొక్కసారి దేవదేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ చక్కని సాయంత్రపు వేళ నా గురుత్వ రజిత జూబిలీ మహోత్సవానికి పిలవగానే ఏతెంచి మనకందరికీ కూడా తన యొక్క ఆశీర్వాదాలను ఇస్తూ దేవుని వాక్యాన్ని చక్కగా అర్ధగంట అంటే సరిగ్గా అర్ధగంటగా ఆపేశారు. ఆయన పిల్లి అంతోని దాస్ తండ్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ఆయన ముందుగానే నాకు 2 పాటలు పంపించారు. ఈరోజు ఈ పూజ అయిపోయిన తర్వాత, చివరి ఆశీర్వాదం అయిపోయిన తర్వాత నేను 15 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి నీ పూజలు చేయగా అనేటువంటి పుస్తకాన్ని నవీకరించి ఆవిష్కరించబోతున్నటువంటి ఈ సమయంలో నేను అవి అందులో పొందుపరచడానికే అనుకున్నా. కానీ వాటిని ఇక్కడ వాక్యోపదేశంలో కూడా వాడతారని నేను అనుకోలేదు. ఆయన మేజర్ సెమినరీ ప్రొఫెసర్గా ఆయన యొక్క తెలివిని, తనకున్నటువంటి జ్ఞానాన్ని చక్కగా రంగరించి ఆ 2 పాటలను చక్కని అద్భుతమైనటువంటి శైలిలో రచించి మన కోసం పాడి వినిపించినందుకు మరొకసారి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ తండ్రి గారు. వీఆర్ హ్యాపీ ఫర్ యూ. ఆ 2 పాటలు మన పుస్తకంలో ఉన్నాయి కాబట్టి మీరు ఆ కొత్త పుస్తకం వచ్చిన తర్వాత వాటిని అందులోంచి పాడుకోవచ్చు. ఇప్పుడు కృతజ్ఞత నిండినటువంటి హృదయంతో ఆయన తండ్రి గారు అభిషేకింపబడక ముందే, బిషప్గా అభిషేకింపబడక ముందే నాకు చాలా పరిచయస్తులు. ఆ పరిచయంతోనే నేను తండ్రి గారా ఈ విధంగా మా ఊరిలో ఒక కృతజ్ఞత బలిని అర్పించుకోవాలనుకుంటున్నాను, మీరు తప్పనిసరిగా రావాలి అనగానే నేను నీకంటే ఇంట్రెస్టెడ్గా ఉన్నానన్నా అని చెప్పి చాలా గౌరవంగా పిలుస్తారు. ఆయన పెద్దవారైనప్పటికీ ఎంతో సగౌరవంగా సంతోషంగా వచ్చినందుకు మా కుటుంబం తరపున, ఈ సంఘం తరపున మా అన్నయ్య సంగీతరావుని, వారి యొక్క సతీమణిని వచ్చి బిషప్ గారిని పూలమాలతోనూ శాలువాలతోనూ సన్మానించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ తండ్రి గారా. మేత్రాంలో అనేటువంటి జయరావు తండ్రి గారి వద్దకు వెళ్ళి, తండ్రి గారా పలానా రోజున మా ఊరిలో ఒక కృతజ్ఞత బలిని అర్పించుకోవాలనుకుంటున్నాము అని చెప్పినప్పుడు చాలా సగౌరవంగా ఆయన, నేను ఆ రోజున ఖాళీగా లేను కాబట్టి మీకు ఇష్టమైన వారిని ఆ రోజున ఆహ్వానించుకోవచ్చు. మన మేత్రాసన తరపున మన విజీ ఫాదర్ గారు వస్తారు అనేటువంటి భరోసా ఇచ్చారు. అంతకుముందే విజీ ఫాదర్ గారు బిషప్ గారి తరపున కాకపోయినా ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయన వస్తానని వాగ్దానం చేశారు. చాలా పనులు ఉన్నాయి. నిజంగానే ఈ రోజున ఉన్నటువంటి ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చారు ఆయన. అందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ గారిని పూలమాలలతోనూ శాలువాతోనూ సత్కరించవలసిందిగా మా యొక్క గ్రామ పెద్దలు బుద్ధయ్య గారిని ఇంకా రాజుగారిని రావాల్సిందిగా కోరుచున్నాను.
నా కుటుంబం తర్వాత నాకు నిజమైనటువంటి కుటుంబం. నేను నా కుటుంబంలో 15 సంవత్సరాలు పెరిగాను. మిగతా 25 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు పైనే హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ కుటుంబంలో పెరిగాను. కాబట్టి గట్టిగా చప్పట్లు కొట్టి మా సభకు అభినందనలు తెలియజేద్దాం. ముందుగా ముందుగా కృతజ్ఞత నిండిన హృదయంతో అశ్రునయనాలతో మా సభ స్థాపకులైనటువంటి రెవరెండ్ ఫాదర్ జోస్ కైమ్లెట్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మా అప్పటి విచారణ గురువులు జోస్ ఫాదర్ గారి దగ్గరికి నన్ను పంపించి నేను మొట్టమొదటిగా సెమినరీలో ప్రవేశించడానికి నాకు సహకరించారు. నన్ను చూసిన వెంటనే ఫాదర్ గారు పలానా రోజున పలానా తారీఖున పలానా సెమినరీలో నీవు ప్రవేశించాలి అని చెప్పి నాతో అన్నారు. తర్వాత అనేక సందర్భాల్లో ఆయన ఎప్పుడు కూడా నేను మొట్టమొదటి చెప్పిన పేరునే ఆయన గుర్తుంచుకునేవాడు. నా రెండవ పేరు ఆయనకు తెలిసే ఉండొచ్చు, కానీ ఎప్పుడూ కూడా విజయ్ కుమార్ అనే పిలిచేవాళ్ళు నన్ను. స్కూల్లో కూడా నేను విజయ్ కుమార్గానే తెలుసు, జయరాజుగా ఎవరికి తెలియదు. బాప్తిస్మంలో జయరాజు పేరు సెమినరీలో చేరిన తర్వాత ఎక్కువగా, అంటే మన సంఘంలో తర్వాత సెమినరీలోనూ మా గురువుల్లో గురు విద్యార్థుల్లో కూడా జయరాజు అనే తెలుసు. అలా మా ఫౌండర్ గారు అయినటువంటి మా సభ స్థాపకులు రెవరెండ్ ఫాదర్ జోస్ కైమ్లెట్ గారిని కృతజ్ఞతతో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఆయన తర్వాత మాకు అందరిలాంటి సుపీరియర్ జనరల్ కాదు, ప్రస్తుతం ఉన్నటువంటి సుపీరియర్ జనరల్ అని ఎప్పుడు చెబుతూ ఉంటాను. కొంతమంది దానికి కొంచెం కోపపడుతూ ఉంటారు. దానికి రీజన్ లేకపోలేదు, కారణం లేకపోలేదు. మా సభను దిగ్విజయంగా ఈ రోజు వరకు నిలబెట్టగలిగినటువంటి సమర్థుడైనటువంటి నాయకుడు ఎవరైనా ఉంటే అది మాథ్యూ కల్లికాట్ ఫాదర్ గారు. థ్యాంక్ యూ ఫాదర్. అందుకే మా వ్యవస్థాపకుల తర్వాత మాకందరికీ గుర్తొచ్చేటువంటి వ్యక్తి, మా సభను ఇంకా పటిష్టంగా, ధైర్యంగా, శక్తివంతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి మా రెవరెండ్ డాక్టర్ మాథ్యూ కల్లికాట్, మా సుపీరియర్ జనరల్ గారు. వారికి శిరస్సు వంచి నా పాదాభివందనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్. నా 25 ఏళ్ల గురు జీవితంలో రమారమి 90% నా నియామకాలన్నీ కూడా ఆయనే చేశాడు, ఆయన ఆధ్వర్యంలోనే చేశాను. నన్ను ఆఫ్రికా పంపించింది ఆయనే, ఇటలీకి పంపించింది ఆయనే. తర్వాత ఆయన కౌన్సిల్లోనే ఒక ప్రొవిన్షియల్ కౌన్సిలర్గా ఎన్నుకోబడ్డాను, ఆయనతో పనిచేశాను. తర్వాత మరలా నేను ప్రొవిన్షియల్గా ఉన్నప్పుడు ఆయన మరలా మా సుపీరియర్ జనరల్ అయ్యారు. తర్వాత మళ్ళా నేను ప్రొవిన్షియల్గా దిగిపోయిన తర్వాత కూడా నన్ను మేజర్ సెమినరీ రెక్టర్గా అపాయింట్ చేసింది కూడా ఆయనే. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందిద్దాం ఫాదర్ గారిని. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్ గారిని అభినందించడానికి మా కుటుంబం తరఫున అన్నయ్యను, ఈ గ్రామ పెద్దలను ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను ముందే చెప్పినట్టుగా మా సభను దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి ప్రస్తుత జనరల్ అడ్మినిస్ట్రేషన్లో రెండవ వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన రెవరెండ్ ఫాదర్ ఏ ఫ్రాన్సిస్ గారు. ఆయన నా క్లాస్మేట్ అని చెప్పుకోవడానికి గర్విస్తూ ఉన్నాను. మా తర్ఫీదు సమయంలో మేము ఒకే సంవత్సరం జాయిన్ అయ్యాం. తర్వాత ఫిలాసఫీకి వేరే చోటుకి వెళ్ళినప్పటికీ కూడా మరలా ఖమ్మంలో థియాలజీ కలిసి చదువుకున్నాం.
ఇప్పుడు నాతో పాటుగా రజిత జూబిలీని జరుపుకుంటున్నటువంటి మా సభ అసిస్టెంట్ సుపీరియర్ జనరల్గా అనేటువంటి ఏ ఫ్రాన్సిస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మా సభను ముందుకు నడిపిస్తున్నటువంటి ఫాదర్ గారికి మా తరపున, మా కుటుంబం తరపున, మా గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సంస్థ దినదిన అభివృద్ధి చెందుతూ కాలక్రమేణా 5 శాఖలుగా విభజించబడినప్పుడు 4వ శాఖగా పునీత 2వ జాన్ పాల్ పాపు గారి శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ శాఖకు మొట్టమొదటి ప్రొవిన్షియల్ అయినటువంటి చార్లెస్ ఫాదర్ గారిని అభినందిస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ఆయన తరువాత ఆ శాఖకు ప్రొవిన్షియల్గా దేవుడు నన్ను ఎన్నుకుంటే మరలా 3వ వ్యక్తిగా అదే శాఖకు అధిపతిగా మన విచారణ ముద్దుబిద్ద మన విచారణ నుండి 3వ వ్యక్తిగా అభిషక్తుడైనటువంటి క్రీస్తురాజు ఫాదర్ గారిని ప్రత్యేక విధంగా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నాకు చేసినటువంటి తోడ్పాటుకు అందించినటువంటి సహకారానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్ క్రీస్తు. ఈ రోజున కృతజ్ఞతతో నన్ను సెమినరీకి పంపించినటువంటి మా విచారణ గురువులు చాకో మరియంగాటి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నన్ను హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్లో సంస్థలో స్వీకరించినటువంటి మా సంస్థ వ్యవస్థాపకులకు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నన్ను గురువుగా అభిషేకించినటువంటి ఆర్చ్ బిషప్ జోజి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. వారందరూ కూడా పైనుండి మన ప్రార్థనలు ఆలకిస్తూ మనకు దీవెనలు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇంకా మొదటి నుంచి మనం జీవితం మొదటి నుంచి ప్రారంభించాల్సి వస్తే ముందుగా తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు ముందుగా వస్తారు. నేను టాంజానియా దేశంలో ఉన్నప్పుడే మొట్టమొదటిగా నా నియామకం ఆఫ్రికా దేశంలో టాంజానియా దేశంలో జరిగింది. అక్కడ ఉన్నప్పుడే నాన్నగారు చనిపోవడం జరిగింది. కానీ నాకు ఆ విషయం తెలియదు. అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సెల్ ఫోన్ సౌకర్యాలు లేవు, కమ్యూనికేషన్ సౌకర్యాలు లేవు. కాబట్టి ఇక్కడి నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే అక్కడలా ఒక పట్టణంలో వాళ్ళు ఆ ఫోన్ రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి రేడియో కాల్ ద్వారా మా దగ్గరలో ఉన్నటువంటి ఒక పట్టణానికి వాళ్ళు మెసేజ్ పంపిస్తే అక్కడ నుండి ఎవరో ఒక ఫాదరు కారు వేసుకొని వచ్చి మాకు సమాచారాన్ని ఇవ్వవలసి వచ్చేటువంటి రోజులు అవి. 2002 సెప్టెంబరు 25వ తారీఖు. ఆ సమయంలో మేము అక్కడ హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సంస్థ నిర్మిస్తున్నటువంటి ఒక సెమినరీ ప్రారంభోత్సవానికి మా పెద్ద గురువులందరూ వచ్చారు. కానీ వారికి కూడా తెలియదు నాకు నాన్నగారు చనిపోయిన విషయం తెలియదని. తెలుసని అనుకుంటున్నారు వాళ్ళు. నేను మలేరియా జ్వరంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు నేను చెప్పినటువంటి మా పెద్ద ఫాదర్ గారు నాకు తెలిసేమో అనుకుని వచ్చి ఐ యామ్ సారీ మ్యాన్ అన్నారు.
అంటే నాకు అర్థం కాల, ఆయన ఎందుకు సారీ చెబుతున్నారు. ఎందుకు ఫాదర్ అంటే, నీకు తెలియదా అన్నారు. నాకేం తెలియదు ఫాదర్ అన్న. మీ నాన్నగారు లేరు అన్నారు. కుటుంబంలో చిన్నవాడిని కాబట్టి 5 అక్కలు, 3 అన్నయ్యల తర్వాత 9వ వాడిగా జన్మించాను కాబట్టి అందరికీ నేనంటే ఇష్టమే. మా నాన్నకు కూడా. మా నాన్న అయితే ప్రేమతో చంటోడా అని పిలిచేవాడు. చివరి కాలంలో చనిపోయేటప్పుడు కూడా నన్ను అడిగాడు అని మా ఇంటి వాళ్ళు చెబితే నాకు తెలిసింది. కానీ దేవుని కృప వలన మా అమ్మ అనేక సార్లు చనిపోయే స్థితి కూడా చేరుకున్నప్పుడు కూడా దేవుడు ఆమెను రక్షిస్తూ, ఇటీవల కూడా కొన్ని నెలల క్రితం ఆమె ఆల్మోస్ట్ చనిపోయింది అనుకున్నామే, చివరి ప్రయత్నంగా విజయవాడ తీసుకొని వెళ్ళాం. ఆమె దేవుని కృప వలన ఒక గొప్ప అద్భుత కార్యము జరిగినట్టుగా మరణశయ్య నుండి ఆమె పైకి లేచి, ఇదిగో ఆమె పనులు ఆమె చేయగలుగుతూ ఇక్కడి వరకు నడిచి వచ్చి ఈ యొక్క సంబరాల్లో పాల్గొంటూ ఉంది అంటే అది దేవుని కృప. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేద్దాం. మా అమ్మను పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. తర్వాత నా అక్కలు, అన్నయ్యలు, అందులో ఇద్దరిని ఆల్రెడీ కోల్పోయి ఉన్నాను. మిగతా వారిలో మా సంగీత అన్నయ్య మీకు అందరికీ తెలుసు. ఆ కుటుంబంలో ఎవరికి ఏది అవసరం ఉన్నా ఆయనే చూసుకునేటువంటి వ్యక్తి. ఏ విషయంలోనైనా సరే ఆయనకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పండుగ ఇంత సంబరంగా రంగరంగ వైభవంగా జరగడానికి కూడా ఆయన ముఖ్య కారణం. తర్వాత మా ఈ యొక్క సంఘ పెద్దలు, మన యొక్క ఊరి పెద్దలు మరియు మీరందరూ కూడా. కాబట్టి మీ అందరికీ కృతజ్ఞతలు మనసారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. నా క్లాస్మేట్స్, 10th క్లాస్ క్లాస్మేట్స్, వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతో ఇంత దూరం నుండి, ఎంతో దూరం నుండి ఇక్కడికి వచ్చి నా కోసం ఈ యొక్క సాయంత్రపు వేళ వారి యొక్క సమయాన్ని కేటాయించినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. అన్ని పనులు నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. మా పెద్దలని పేరు పేరున చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళందరూ చాలా పనిచేశారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థించుదాము.
ఓ ప్రభువా, ఆనందమయమైన దైవాంకిత జీవితపు ప్రయాణపు రజితోత్సవమున నీ కుమారుని శరీర రక్తములతో మమ్ము పోషించితివి. మేము స్వర్గపు అన్నపానీయములతో పోషింపబడి నీ వద్దకు ప్రారంభించిన యాత్రలో మా సంతోషముతో ముందుకు సాగిపోవుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు మన పీఠాధిపతులు ప్రత్యేక ఆశీర్వాదాలు మనందరికి ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా శిరస్సులు వంచి ప్రతి ప్రార్థన తర్వాత ఆమేనని చెప్పండి. ప్రభువు మీతో ఉండును గాక. తన జనితిక కుమారుని ఉత్థానము ద్వారా మీకు రక్షణమును దత్తత వరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మేము దీవించి ఆనందింపచేయునుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతముగు స్వాతంత్రమును బహుమతిగా వసగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మేము వారసులను చేయునుగాక. మీరు క్రీస్తులోనికి బప్తిస్మము పొంది అతనితో ఉత్థానమైతేరి ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకున్న మీరు ఈ లోకమున రుజువర్తన కలిగి జీవించుచు స్వర్గ గృహమునందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మెండుగ దీవెనలిచ్చిన దేవునికి వందనం, అభివందనం, శుభవందనం, హృదయపూర్వక స్తోత్రం. అభివందనం, శుభవందనం, హృదయపూర్వక స్తోత్రం. నిండుగా నూరేళ్ల సేవలో నడిపిన స్వామికి స్తోత్రము, స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము. నా యేసురాజునికి స్తోత్రం, స్తుతి స్తోత్రము, స్తుతి స్తోత్రము. నా యేసురాజునికి స్తోత్రం. ఈ పూజలు చేయగానే పుస్తకం నవీకరించబడినటువంటి పుస్తకాన్ని బిషప్ తండ్రి గారి ద్వారా ఆవిష్కరించి మా సహోదర రజిత జూబిలీ సెలబ్రేట్ అయినటువంటి మాథ్యూ ఫాదర్ గారికి, ఈజీ గారికి ఒక్కొక్క పుస్తకాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచూ ఉన్నాను. ఫాదర్ బత్తుల జయరాజు గారికి మన పీఠాధిపతుల తరపున మా అందరి తరపున చిరు సత్కారం చేస్తూ ఉన్నాం. దేవుడు వారిని దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసు బాటలు నడచిన మా పూజ్య గురువుకు జూబిలీ, క్రీస్తు ప్రేమను పంచిన మా ప్రియ గురువుకు జూబిలీ. యేసు బాటలు నడచిన మా పూజ్య గురువుకు
మరియ తనయునిచే దేవ పిలుపు పొందిన ఓ యాజక అభివందనం. శ్రీక్రీస్తుకు సాక్షిగా ఉన్న ఓ పూజ్య గురువా శుభవందనం. మరియ తనయునిచే దేవ పిలుపు పొందిన ఓ యాజక అభివందనం. శ్రీక్రీస్తుకు సాక్షిగా ఉన్న ఓ పూజ్య గురువా శుభవందనం.